హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ మంచూరియా చేసుకుందామండి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. రెస్టారెంట్లో ఎలా ఉంటుందో ఇంట్లో కూడా ఈజీగా అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఇక్కడ నేను 300 గ్రామ్స్ క్యాబేజీ తీసుకున్నాను. ఈ క్యాబేజీని మనం తురుముకోవాలి. ఇలా కొంచెం పెద్ద సైజ్ హోల్స్గా ఉన్నది తీసుకొని ఇలా తురుమేసుకోవాలి. నాకు ఈ విధంగా వస్తుంది. ఇదంతా ఇలా తురుముకోవాలి. చాపర్లో వేసి కూడా మనం చాప్ చేసుకోవచ్చు. చూడండి ఇంత సన్నగా అయింది. చూడండి ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ క్యాబేజీ నుండి ఇందులో కొంచెం వాటర్ వస్తుంది. వీలైతే ఈ వాటర్ అంతా కూడా ఇలా పిండేసుకోవాలి. చూడండి ఇలా వస్తుంది కదా, ఇదంతా కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు మిరియాల పొడి, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు, ఒక టీ స్పూన్ కారము, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ఇందులో చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఇదంతా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఉప్పు కారం రుచికి సరిపడినంతగా వేసుకోవాలి. ఇలా మనం కలుపుతుండగానే దీంట్లో నుంచే వాటర్ వస్తుంది. ఇందులో వాటర్ ఏమీ లేకుండానే ఇవే సరిపోతాయి మనకి. దీంట్లో నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది. అయితే మనకి ఇంకా ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకు బైండింగ్గా రాలేదనుకుంటే అందులో కొంచెం పిండి వేసుకోవచ్చు, 1 స్పూన్ వరకు. అలాగే ఇంకొక స్పూను కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు పిండి ఇలా చూడండి బైండింగ్ లాగా వచ్చింది. ఇలా చిన్న బాల్స్ లాగా కరెక్ట్గా సరిపోయింది. ఇలా అంతా కలిపేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని బాల్స్ లాగా చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మామూలుగా చేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా బాల్స్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తిప్పుకోవాలి. లేదంటే విరిగిపోతాయి మధ్యలోనే. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవడంలో క్రిస్పీగా కూడా వస్తాయి, అలాగే లోపలి వరకు వేగుతాయి. ఇప్పుడు ఇది మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకున్నాను. ఎందుకంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోతుంది.
ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు వేసుకోవాలి. ఒక టీ స్పూన్ వరకు ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే 1 టీ స్పూన్ వరకు ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇప్పుడు కొంచెం వెల్లుల్లి కూడా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి మనకు ఉల్లిపాయలు అనేవి ఒక 50% వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇక్కడ 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు టమాటో సాస్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను, ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, అలాగే 1/2 స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ఎందుకంటే ఇందులో సోయా సాస్లో ఉంటుంది మనకి ఉప్పు, టమాటో సాస్లో కూడా ఉంటుంది, అందుకని కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్లో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వల్ల మనకు మంచి క్రీమీ స్ట్రక్చర్ అయితే వస్తుంది. ఇందులో 1/4 టీ స్పూన్ వరకు చక్కెర కూడా వేసుకొని ఇదంతా సరే మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం సూప్గా కాకుండా డ్రైగా వేసుకోవాలంటే ఈ కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకోకుండా డైరెక్ట్గా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఈ మంచూరియా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేసుకున్నాము. మంట సిమ్ మీద పెట్టేసుకొని ఇలా ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా పైనుంచి అలాగే ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకున్నాము. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది మనకు రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే వేడివేడిగా క్యాబేజీ మంచూరియా మనకు రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అందరూ కూడా తినేయచ్చు. మళ్ళీ చాలా నీట్గా మనం చేసుకుంటాం కదా, ఫ్రెష్గా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సేమ్ మనకు రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.